దేవ, దయగలిగిన ప్రభు, నీవు మమ్మను బాగుగా ఎరిగిన వాడవు. నీ రక్షణ ప్రణాళిక మా ఎడల మీరు కలిగి జగతి పునాది వేయబడక మునిపే వధించబడిన గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి మీరు వచ్చి సిలువలో మిమ్మల్ని మీరు అప్పగించుకొని మా ఎడల మీరు చేసిన ఆ రక్షణ త్యాగం ఈ దినమునైనా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ గుడ్ ఫ్రైడే శుభ సందర్భంగా ప్రభువా మేమందరము మీ సన్నిధిలో ఉన్నాం. ఇంతవరకు ప్రార్థించాము, ఆరాధించాము. అలాగే వాక్కై ఉన్న దేవుడిగా మీరు మాతో మాట్లాడి మీ దాసుడు ద్వారా సూటిగాను తేటతెలంగాను నాతో మాతో మీరు తెలియచేయాలనుకుంటున్న మీ యొక్క మాటలను, ఉద్దేశాలను, సంగతులను తెలియజేసి ఈ దినం మమ్మల్ని దీవించి మహిమ పొందమని, మీ దాసు మీ ఆత్మచాటును మరుగుపరుచుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ శుభ శుక్రవార ఉదయపు వేళ ప్రభు అయిన దేవుని సన్నిధిని ఆయనను ఆరాధించి ఆ సిలువ శక్తిని, క్రీస్తునాథుని మహిమను పొంద ఆయన సముఖమునకు సమీపించిన ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు యేసు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా కర్మేల్ ఫైత్ హోమ్ వ్యవస్థాపకురాలు అమ్మను బట్టి, ప్రియ సేవకులు సహోదరులు సతీష్ గారి కుటుంబాన్ని బట్టి ప్రభులో సంతోషిస్తూ దైవ సేవకురాలకి అలాగే సేవకుని కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. తడువు చేయక కొన్ని ఆధ్యాత్మిక ప్రాముఖ్య సత్యాలు మనము త్వరపడి నేర్చుకున్న ప్రయత్నం చేద్దాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, 3 ప్రధానమైన ప్రాముఖ్యమైన విషయాలు మన జీవిత అవలంబనలో ఉండాలి అని దైవజనుని నిలబెట్టి 3 విషయాలు ప్రభు అయిన దేవుడు తెలియచేయడం మనం చూసాం. ఒకటి చెప్పండి, ఎ కాల్ ఫర్ డిసైపుల్షిప్. మనము ఈ కల్వరి సిలువ ద్వారా ప్రభు అయిన దేవుడు మనలను పిలుస్తున్నాడు. ఆ పిలుపులో 3 రకాల పిలుపును మనం చూస్తున్నాం. ఒకటి శిష్యత్వం కొరకైన పిలుపు, రెండవది నమ్మకత్వాన్ని, పరిశుద్ధతను కోరిన దేవుడు నమ్మకస్తుల కొరకైన పిలుపు, మూడవది ఓ పశ్చాత్తాపం, ప్రొపిషియేషన్, రికన్సిలియేషన్ విత్ గాడ్. మంచిది. ఆ వెలుగులోనే మరికొద్ది ముందుకు వెళ్ళి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనాన్ని చదవగలిగిన వారు. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. మరొకసారి ఆ మాట చదువుతున్నాను, ఇదిగో ఈ మనుష్యుడు. ఓ మాట నా బైబిల్లో అయితే ఇదిగో ఈ మనుష్యుడు అనేది హైలైట్ చేయబడింది. అంటే కొద్దిగా లావుగా, మిగిలిన అక్షరాల కంటే అది కొద్దిగా లావుగా ప్రింట్ చేయబడింది. మీ బైబిల్లో కూడా అలాగే ఉందా? మంచిది. అంటే అది ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని పరమతండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు లోకమునకు స్పష్టపరచ ఇష్టపడినటువంటి మాట. ఇదిగో ఈ మనుష్యుడు. ఎందుకు అధికారి అయిన పిలాతు నోట ఆయన్ను గురించి ఆ మాట, ఇదిగో మీ రాజు అనే మాట హైలైట్ చేస్తుంటే బాగుండేది. ఇదిగో మీరు తీసుకొచ్చిన దోషి అని ఉంటే బాగుండేది. కానీ ఆ రాయబడిన మాట, అతని నోట పలకబడిన మాట, బిహోల్డ్ దిస్ మ్యాన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఇదిగో ఈ మనుష్యుడు. ఎవరి మనుష్యుడు? ఎందుకు ఈ మనుష్యుని సిలువ ప్రత్యేకమైనది? ఈ పూట 2 ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాలు మనం నేర్చుకొనబోతున్నాం. ఒకటి, మనం క్రైస్తవ లోకంలో ఒక పాట ఉంది, సిలువలో సాగింది యాత్ర, కరుణామయిని దయగల పాత్ర. ఆ పాట మనం ఆలపిస్తూ
దానిలో అనుపల్లవిగా పల్లవిలోనికి క్రిందకు వెళ్తున్నప్పుడు అంటాం, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగం, ఎవరి కోసమో ఈ శిలువ యాగము అని అంటాం. దానికి మరొక మాట జత చేస్తూ ఎందుకోసమో అనే మాట కూడా. రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఈ పూట మనం నేర్చుకోబోతున్నాం. ఎవరి కోసం ఈ శిలువ యాగం, ఎందుకోసం ఈ శిలువ యాగం. అదేంటన్నా మొదలుపెట్టింది ఇదిగో ఈ మనుషుడు అన్నావు, ఎవరి కోసం అంటావేంటి? ఎవరి మనుషుడు? ఈ మనుషుని సిలువేం చేసింది? ఆ సిలువ యందు ఈయన అప్పగించబడ్డానికి ఎవరి కొరకు ఈయన అప్పగించబడ్డాడు, ఎందుకొరకు ఈయన అప్పగించబడ్డాడు, ఆ విషయాలు మనం చూడ ప్రయత్నం చేద్దాం. విశేషం ఏమిటంటే ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అన్య జనాంగంతో ప్రభు అయిన దేవుని స్వరమిచ్చి మాట్లాడడం ఆదికాండం ప్రారంభంలో మనం చూస్తే ఒక అన్యజనుడైనటువంటి వానితో, దేవుని ఎరగని వారితో, తన ప్రజలతో కాదు, పాత నిబంధనలో పోని తన ప్రజలని ఇశ్రాయేలులో యూదులతోనూ ఆయన దర్శనమిచ్చి కలలో మాట్లాడాడు అంటే కాదు, నూతన నిబంధనలో తన ప్రజలైన యూదా జనాంగంతో ఆయన కలలో కనిపించి మాట్లాడా అంటే కాదు. ఏ అధికారి అయితే పిలాతు అనబడిన వాడు మాట్లాడుతున్నాడో, పిలాతు భార్యకు ప్రభు అయిన దేవుడు కలలో కనిపించి ప్రభు అయిన క్రీస్తు యొక్క విశిష్టతను తెలియచేయడం మనం చూస్తాం. ఎవరి మనుషుడు? అందుకే ఇదిగో ఈ మనుషుడు, దేర్ ఈస్ సంథింగ్ స్పెసిఫిక్ అండ్ స్పెషాలిటీ అబౌట్ దిస్ పర్టిక్యులర్ పర్సన్. ఈ వ్యక్తిని గురించి ఒక విశేషం ఉంది. ఆ వ్యక్తి ఫలానా అని గుర్తెరిగిన తర్వాత ప్రభునందు ప్రియులారా, ఆయనను తప్పించడానికి పిలాతు చాలా ప్రయత్నపడ్డాడు, కానీ అది సాధ్యపడలా. ఎలాగూ అని మనం ఆలోచిస్తే దానికి ముందు ఈ మాట విన ప్రయత్నం చేయండి. ఆదికాండం 20వ అధ్యాయం ప్రారంభంలో చదవద్దు కానీ వినండి. 20వ అధ్యాయంలో ప్రభు అయిన దేవుడు అబీమెలెకు అనేటువంటి అన్య జనునితో కలలో కనిపించి మాట్లాడడం మనం చూస్తాం. అబ్రహాము తన భార్య అయిన సరాయిని తీసుకుని వచ్చి, ఈమె నా చెల్లి అని చెప్తాడు. తన అందాన్ని బట్టి, ఆవిడ సౌందర్యవంతురాలు. ఆ సౌందర్యాన్ని బట్టి ఒకవేళ భర్త అని తెలిస్తే నిర్దాక్షిణ్యంగా అతనిని చంపి ఆమెను తీసుకుపోతారేమో అనే ఒక భయం అక్కడి ప్రజల యొక్క వారి హృదయ పరిస్థితిని ఎరిగిన వాడై ఆ విషయాన్ని కప్పిపుచ్చుకుంటూ భార్య అనేటువంటి మాట బదులు చెల్లి అని చెప్పాడు. అయితే ప్రభు అయిన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, మనకు చదివినటువంటి వారికి ఆ విషయం తెలుస్తుంది. అతడు ఆమెను చెరపట్టాలనో ఆమెతో ఉండాలనో ఆశపడ్డాడు, కానీ ప్రభు అయిన దేవుడు అబీమెలెకుతో మాట్లాడడం మనం చూస్తాం కలలో. అది అన్యజనులతో మొట్టమొదటిసారి ప్రభు అయిన దేవుడు కలలో కనిపించి మాట్లాడినటువంటి సందర్భం. బైబిల్లో చిట్ట చివరి సందర్భం ఏదైనా ఉంది అని అంటే అది మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనంలో ఈమెకు కలలో కనబడి ప్రభు అయిన దేవుడు మాట్లాడడం. చూడండి ఒకసారి ఆ మాట. పిలాతు న్యాయపీఠం మీ దగ్గరకు వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడ్డాను. అంటే షీ హ్యాడ్ ఎ డ్రీమ్. ఆమెకు ఒక కల. ఇదిగో ఈ నీతిమంతుడు ఎవరంటే చెప్పండి, ఈయన. ఆ పెద్ద ఆయన ఏమన్నాడు? ఇదిగో ఈ మనుష్యుడు. ఎవరా మనుష్యుడు? హి నో హూ హీ ఈస్. ఆయన ఎవరో ఎరిగినవాడు. ఆ విషయాన్ని ఆమె ఆయనకు విదితపరచడం మనం చూస్తాం. తెలియచేసిన తర్వాత యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ప్రభు అయిన యేసుక్రీస్తును పిలాతు కలుసుకున్నప్పుడు ఏంటి ఈయన మీద మోపిన నేరం అని 30వ వచనం నుంచి మీరు చూడొద్దు కానీ చదవద్దు కానీ వినండి. బైబిల్ అది ఉంది అని మీకు స్పష్టపరచడానికి మాత్రమే. చూడవలసిన విషయాలు చాలా ఉన్నాయి. చూద్దాం ప్రభునందు దేవుని బిడ్డలారా. ఆ వ్యక్తిని గురించి జ్ఞాపకం చేసినప్పుడు ఏ విధము చేతనైనను ఆ వ్యక్తిని తప్పించాలి అని ఆశపడ్డాడు పిలాతు. ఆ క్రమంలో ఆయన యూదుల రాజు అని పరిచయం చేస్తాడు. 33వ వచనం, ఇదిగో మీ రాజు, యూదుల రాజు అయినటువంటి ఈయనను ఇదిగో మీ ఎదుటకు తీసుకుని వస్తున్నానంటే వాళ్ళు అంటారు ఆయన మాకు రాజు కాడు. దే డినైడ్ హిమ్. కాదన్నారు వారు. ఆయన మీద ఆక్షేపణలు చేయ సిద్ధపడ్డారు వాళ్ళు. ప్రయత్నపడ్డాడండి చాలా వరకు ఆయనను తప్పించడానికి, వారిలో ఆయనను గురించిన ఒక మంచి అవలోకన కలుగు చేయడానికి. నాకు తెలిసిన సత్యం వారికి కూడా బోధపడితే బాగుండు.
వారు ఒక నీతిమంతుని చంపడం అనే ఆ దోష శిక్ష నుంచి వారికి విడుదల కలిగితే బాగుండు అని ప్రయత్నపడ్డాడు ఆయన. కానీ అది సాధ్యపడలేదు. అందుకే 19వ అధ్యాయంలోనికి మనం వచ్చేస్తే మొదటి 4 వచనాలు చూస్తే మనుషులమైనటువంటి మనం మహనీయుడు రక్షకుడైనటువంటి వాని ఎడల కనపరిచిన కర్కసత్వాన్ని మనం గమనించగలుగుతాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత 14, 15, 16 వచనాల్లో మనం చూస్తే 16వ వచనంలో అంటారు ఈయనని సిలువేయండి. 14వ వచనంలో మనం యోహాను సువార్త 19:14లో మనం చూస్తే ఇదిగో ఒక వాడుకుంది కదా, ఈ పస్కా పండుగప్పుడు ఎవరో ఒక దోషిని విడుదల చేయడం ఆనవాయితీ కదా, మీ కొరకు యేసు అనేటువంటి ఈయన నేను విడుదల చేయనా అంటే వారు అన్నారు, ఈయనొద్దు, మాకు బరబ్బాను విడుదల చేయండి అన్నారు. అది కాదురా అయ్యా, మీకు అర్థం కావట్లేదు అన్నట్టుగా సజెస్టివ్గా మాట్లాడ ప్రయత్నం చేసిన ఎవరునూ అతని మాట వినలేదు. సరికదా 16వ వచనంలో అంటారు ఈయనను సిలువ వేయండి అని ఏకరువుగా కేక వేయగా ఆయన వారి కేకలను సమ్మతించి మనుషులను సంతోషపెట్టే విషయమై ఆయన పిలాతు అనబడిన వాడు ప్రభువైన యేసుక్రీస్తును సిలువకు అప్పగించడం మనం చూస్తాం. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సిలువకు అప్పగించడానికి ముందు, ఆ తీర్పు తీర్చడానికి ముందు అన్నాడు ఒక మాట, ఈ పరిశుద్ధని విషయమై నేనైనను నా ఇంటి వారైనను దోషులము కాకుండా ఉండునట్లు ఇదిగో మీ అందరి ఎదుట అతడు నీతిమంతుడని నేను ఎరిగి ఒప్పుకుంటున్నాను. అతని నీతిమత్వాన్ని గురించి మీ ఎదుట నేను సాక్ష్యం ఇచ్చాను. అయినా మీరు ఇలాగూ చేయమన్నారు కనుక దోషం నాది కాదు అని అతడు చేతులు కడుక్కోగా జనసమూహం ఏకరువుగా అన్నారు, ఇది మా మీదికి మా పిల్లల మీదికి. అందుకే ఆ తరువాత చరిత్రలో మనం చూస్తే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మరణానంతరం క్రీస్తు శకం 50వ సంవత్సరం నుంచి మనం యూదుల జీవితాలలో జరిగిన భయంకరమైనటువంటి అఘాయిత్యాలను మనం చూస్తే అది కేవలం వారంతట వారు వారి మీద కోరుకున్న శాపమే. సరే, ఎవరు ఈ మనుష్యుడు? తప్పించ ప్రయత్నం చేశాడు ఈయనను. ఎవరి మనుష్యుడు? ఆ మనుష్యుడు ఎవరో మనకు అర్థం కావాలి అంటే అప్పగింపబడిన ఆ సిలువ వెలుగులో మనం గమనించగలిగితే ఆయన ఎవరో మనకు అర్థమవుతాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ దినాన ఆయనను గుర్చిన సత్యం లోకానికి బోధపడలేదు కనుక, ఆయన ఎవరో మనుషులకు సరిగ్గా అర్థం కాలేదు కనుక ఆయనను తొలనాడుతున్నారు. ఆయన మీద లేనిపోయిన బండాలు వేస్తూ జీవితాలను చీకటిలోనికి అప్పగించుకుంటున్నట్లుగా మరొక్కసారి శాపగ్రస్తమైనటువంటి స్థితిలోనికి మనుషుడు దిగజారిపోవడం మనం చూస్తాం. రండి, త్వరపడి ఆ 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఎవరి కోసం ఈ సిలువ? ఆ సిలువ యొద్దకు వస్తున్నప్పుడు, ఆ సిలువను చూస్తున్నప్పుడు నీకు నాకు ఎవరు కనబడాలి? రండి ప్రభునందు దేవుని బిడ్డలారా, మొదటి ఆలోచన ఎవరి కోసం ఈ సిలువ అనంటే మొట్టమొదటి ఆలోచన ఏంటో తెలుసా? ఇది సర్వలోక పాప పరిహారార్థమై ఆయన సిలువకు వెళ్ళాడు. సర్వలోక మానవాళి పాప విమోచన కొరకు ఆయన సిలువకు వెళ్ళాడు. ఇది మొట్టమొదటి ఆలోచన. ఎవరి కోసం ఆయన సిలువ త్యాగం? ఎందుకు ఆయన సిలువకు వెళ్ళాడు? పాపమెరిగిన వాడు, పరిశుద్ధమైన వాడు, నీతిమంతుడైనటువంటి వాడు. ఎందుకు అనంటే మొట్టమొదటి ఆలోచన ఆయన సిలువకు అప్పగించబడింది. ఆ సిలువ ఎవరిది అంటే సర్వలోకానిది. ఆ సిలువ సర్వలోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అంటూ యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యోహాను ద్వారా ప్రభు అయినటువంటి దేవుడు ఆయనను గుర్చినటువంటి ఉనికిని బయలుపరచడం మనం చూస్తాం. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరు ఆయన? ఎవరి కోసం ఆయన మరణం? ఎవరి కోసం ఈ సిలువ అంటే మొట్టమొదటి ఆలోచన ఇది సర్వలోకం కోసం. తర్వాత మరొక మాట మనం జ్ఞాపకం చేస్తే అదే యోహాను భక్తుడు రాస్తున్న యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఒకరు చూద్దాం. 2వ అధ్యాయం, అలాగే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం మరొకరు చూడ ప్రయత్నం చేద్దాం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాక సర్వలోకమునకును ఏమైనాడు ఆయన? సర్వలోక పాప క్షమాపణ నిమిత్తమై పాపమెరుగని ఆయన కల్వరికి అప్పగించబడ్డాడు. అంటే ఈ సిలువ మరణం ఎవరి కోసం చెప్పండి? ఇది ఆయన పాపము చేశాడనా ఆయన సిలువకు వెళ్ళింది? ఆయన తన కోసం సిలువకు వెళ్ళాడా? ఆలోచిద్దాం ప్రభునందు ప్రియులారా. నేను చెప్పేది నా సొంత మాటలు కాదు, కానీ సత్య గ్రంథపు వెలుగులో మనం ఈ విషయాలను స్పష్టపరచబోతున్నాం, చూడబోతున్నాం.
ఈ పూట కూడా ఎక్కడో హృదయ అంతరంగంలో అడుగు బాగాన ఓ ఆలోచన, ఓ డౌట్, ఎందుకండి ఆయన ఎంత భయంకరమైనటువంటి మరణాన్ని పొందాలి అని ఒకవేళ ఆ ఆలోచన నీ హృదయాంతరంగంలో ఉందేమో. ఈ పూట ప్రభు అయిన దేవుని వాక్యం నీకు జ్ఞాపకం చేస్తున్న మాట, మొదటిది సర్వలోకం కోసం అని అన్నాడు. ఈ మాట వింటున్నటువంటి మనలో కొందరు అనుకుంటాం, నా కోసం కాదుగా, నలుగురితో లోకంలో మాట ఉందే అన్నట్టుగా సర్వలోకం కోసం. అంత స్పెసిఫిక్గా నేను తీసుకోక్కర్లేదంటామేమో. ముందుకు వెళ్దాం ప్రభునందు దేవుని బిడ్డలారా. చదవండి యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం కూడా. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాడు. ఇందులో ఏముంది? ప్రేమ. అలాగే యోహాను సువార్త 3:16 మనకు తెలిసిన మాట, దేవుడు లోకమును ఎంతో, ఎవరిని ప్రేమించాడు? లోకమును ఎంతో ప్రేమించినటువంటి ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను ఎవరి కోసం? సర్వలోక పాప పరిహారార్థమై రక్త ప్రోక్షణము కొరకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అప్పగించబడ్డాడు. ఈ సిలువ సర్వలోకానిది. రెండవది ప్రభునందు దేవుని బిడ్డలారా, రెండవది ఇది మన కొరకు. ఎవరి కోసం ఈ సిలువ? ఎవరు ఈ మనుష్యుడు అంటే మన కొరకు బలి అయినటువంటి మనుష్యుడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన మన కొరకు అనే మాట రండి చూద్దాం. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం ఏ సత్యాన్ని మనకు బయలుపరుస్తుందో మనం చూడ ప్రయత్నం చేద్దాం. మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను, చెప్పండి ఎవరి కోసం? మన కోసము. పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఇది మన కోసం. రండి అదే ఆలోచన మరికొద్దిగా ముందుకు వెళ్దాం ప్రభునందు దేవుని బిడ్డలారా. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనంలోని ఈ విషయాలను మనకు జ్ఞాపకం చేస్తాడు. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. చాలు. మన కొరకు బలిగా అర్పణముగా అర్పించబడిన వాడు ఆయన. ఆ తర్వాత తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు ఏం చేశాడు? ఆయన అర్పించుకొనెను. చాలు నాన్న. అలాగే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనములో సువార్త అనగా ఏమిటి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించాను. అదేమిటి అంటే లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం 3వ దినమున, చెప్పండి ఎందుకొరకు చనిపోయాడంట ఆయన? మన కోసం. మొదటిది సర్వలోక పాప పరిహారార్థమై ఆయన కల్వరి సిలువలో ఉన్నాడు. రెండవది మన కోసం. మూడవది సంఘం కోసం. ఎవరి కోసం ఈ సిలువ? సంఘముగా చేర్చబడిన ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఎడల నా ఎడల ఆయన కలిగిన ప్రేమ ఆ సిలువలో వ్యక్తపరచడం మనం చూస్తాం. సంఘము కొరకు చదువుదాం ఎఫెసీ పత్రిక. ఎందుకు సంఘం కోసం? ఏం చేయాలి సంఘాన్ని? ఎటువంటి స్థితిలో ఉన్న సంఘాన్ని ఏ స్థితిలోనికి రావడానికి ఆయన కల్వరి సిలువయాగం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27వ వచనం వరకు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలుపుకోవాలనని వాక్యము చేత ఉదక స్నానము దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై
దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మూడవ ఆలోచన, ఎవరి కోసం ఈ సిలువ అంటే సార్వత్రిక సంఘం కోసం. సంఘం అనగా నీవు నేనే. సంఘమునకు శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉండగా నీవు నేను ఆ సంఘం. మొదటి ఆలోచన, ఎవరి మనుష్యుడు? ఏం చేసింది మనుషుని ఆ సిలువ? ఎవరి మనుష్యుడు అంటే ఈయన మన పాపముల కొరకు బలి అయిపోయిన దేవుని గొర్రెపిల్ల. ఎవరి మనుష్యుడు? మొట్టమొదటి ఆలోచన, సర్వలోక పాపాల పరిహారార్థమై బలి అయిన దేవుని గొర్రెపిల్ల. ఎవరి మనుష్యుడు? మన కొరకు బలి అయినటువంటి, మనకు మారుగా తన్ను తాను అప్పగించుకున్నటువంటి దేవకుమారుడు, రక్షకుడు. మూడవది, ఎవరి మనుష్యుడు అంటే సంఘాన్ని పవిత్రపరిచి కల్మషము లేనిదిగా, నిష్కలంకము కలిగినదిగా, నిష్కలంకమైనదిగా గాను పవిత్రమైన దానిగా, ఆయనను పోలినదిగా సంఘాన్ని ఉంచడానికి, ఆ సంఘ పవిత్రత కొరకు తన్ను తాను కల్వరిలో యాగమైనటువంటి వానిగా మనం చూస్తాం. మరికొద్దిగా ముందుకు వెళితే స్పెసిఫిక్గా ఎవరి కోసం అంటే నాలుగవ ఆలోచన, అది నా కోసం. చెప్పండి, ఎవరి కోసం? అనేకుల కొరకు మరణించాడు ఆయన, మన కొరకు అని మరణించాడు ఆయన. మూడవ ఆలోచన, సంఘము కొరకు. మరికొద్దిగా ముందుకు వస్తే, మన ఆత్మీయ అడుగులో మరొక్క అడుగు ముందుకు వేస్తే మనం ఎంత సమీపంగా ఆయన దగ్గరకు రాగలుగుతామంటే పర్సనల్గా. అందుకే దైవజనుల ద్వారా చెప్పబడిన మాట, వీ నీడ్ టు మేక్ అ పర్సనల్ కమిట్మెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ గాడ్. జీవము కలిగిన దేవుని ఎదుట మనకు మనమే వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోవాలి. ప్రభువైన దేవుని ఎదుట వీ హ్యావ్ అ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ టు షోల్డర్ అప్. వ్యక్తిగతంగా మనం బాధ్యతను కలిగిన వారముగా జీవము కలిగిన దేవుని ఎదుటకు రావాలి. లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాట, ఎవరి కొరకు ఈయన శిలువ మరణం అంటే నా కొరకు. చెప్పండి, ఒకసారి మీ కుడి చేతి ఏమంటే చూపుడు వేలు చూపిస్తారా? ఇది మీ హార్ట్ వైపు పెట్టండి ఒకసారి. నా కొరకే ఈ శిలువ మరణం. చెప్పండి, ఎవరి కోసం శిలువ మరణం? నా కొరకే అన్నప్పుడు దెర్ ఇస్ నథింగ్ దట్ యూ నీడ్ టు అగనైజ్. నువ్వు ఏడవలసినటువంటి బాధ లేదు, నువ్వు అసలు దాని నిమిత్తమై వేదన నొందాల్సిన ఇబ్బంది అంతకంటే లేదు. దైవజనులు చెప్పినట్టుగా సంతోషించండి, మరల చెప్పేదను, ఆనందించే గొప్ప విషయం. కారణం ఆయన శిలువ మనలను దేవునితో ఏం చేయబోతుందో, ఎందుకో ముందుకు వెళ్ళేటప్పుడు నేను మీకు ఆధ్యాత్మిక సత్యాలు మరిన్ని తెలియచేయడానికి ఇష్టపడతాను. రైట్, అది నా కోసమే. చదవండి, గలతీ పత్రిక అపోస్తలుడైన పౌలు దాన్ని పర్సనలైజ్ చేసుకుంటూ అన్నాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు. చెప్పండి, ఎవరి కొరకు? అక్కడ ఒక ఎంఫసిస్ ఉంది, అక్కడ స్ట్రెస్ ఉంది, అక్కడ ఉద్ఘటిస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడి ద్వారా పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు, నా కొరకు, నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసమూలముగా జీవిస్తున్నాను. ఇది 4వ అనుభవం. ఈ సిలువ ఎవరిది అంటే నాది సిలువ. నా పాపం నిమిత్తమై నేను మరణించవలసి ఉండగా నా స్థానాన్ని ఆయన తీసుకుని నా నిమిత్తమై ఆయన మరణించాడు. కానీ నేను పాపిని, ఆయన మాటలో పరిశుద్ధుడు, ఆయన చూపులో పరిశుద్ధుడు, ఆయన ప్రవర్తనలో పరిశుద్ధుడు, ఆయన అంతటిలో, ఆయన పుట్టుక పరిశుద్ధమైనది, ఆయన సింహాసనం పరిశుద్ధమైనది, ఆయన ఆత్మ పరిశుద్ధమైనది, ఆయన వాక్కు పరిశుద్ధమైనది, అన్నిటిలో ఆయన పరిశుద్ధుడండి. ఆయన ఓ మాట స్పష్టంగా బిబిలికల్గా చెప్పాలి అంటే ఆయన 3 అంతస్తుల పరిశుద్ధుడు. తెస్సలోనిక మొదటి పత్రిక 5:23లో రాస్తాడు, ఆయన 3 అంతస్తుల పరిశుద్ధుడు. సరే, ముందుకు వెళ్ళిపోదాం రండి. 5వ ఆలోచన ప్రభునందు దేవుని బిడ్డలారా, మొదటిది అనేకుల కొరకు, రెండవది మన కొరకు, మూడవది సంఘం కొరకు, నాలుగవది నా కొరకు. ఐదవ ఆలోచన అనేకుల కొరకు అనే మాట ఇక్కడ చూస్తాం మనం. సర్వలోకం కొరకు మొట్టమొదటి మాట చూసాం, ఇప్పుడు అనేకుల కొరకు ఈ సిలువ. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో దైవవాక్యం ఇలా సెలవిస్తుంది. 20:28 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారము చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగాను తన ప్రాణమునిచ్చుటకు
వచ్చెను. ఎందుకోసం వచ్చాడంటే ఆయన అనేకుల విమోచనకై. అనేకులు విమోచించబడాలి ఆయన యందు. ఆ విమోచన క్రయధనముగా తన ప్రాణమును అప్పగించుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చాడు. తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట, మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలను మనం గమనిస్తే, దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసని నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగాను తన్ను తానే. అక్కడ ఒక మాట చూసాం మనం, నరుడు. ఏమని చూసామండి ఆయన? ఇదిగో ఈ మనుష్యుడు. ఎవరి మనుష్యుడు? అందరి పాపముల కొరకు యాగమవడానికి వచ్చిన పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడు. మొదటిది సర్వలోక పాపముల నిమిత్తమై ఆయన సిలువ. అది ఆయనది కాదండి సిలువ. కానీ ఉదయపు వేళ నీకు అర్థం కావాలి, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఆ సిలువ నీదే, ఆ సిలువ మనది, ఆ సిలువ సంఘంగా చేరిన మనందరిది, ఆ సిలువ అనేకులుగా ఉన్న మనందరిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరి ఆలోచన 6వ మాట చూద్దాం. ఎవరిది సిలువ? ఇది ప్రతి మనుష్యుని కొరకు అనేటువంటి మాట పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఎవరు దోలే కాదండి, ఇది దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్టు దూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటమును ధరించిన వాడిగా మనం ఆయనను చూస్తున్నాం. చాలు దేవుని బిడ్డలారా, మొదటి ఆలోచన మనం చూస్తున్నాం. ఎవరి కోసం ఈ సిలువ? చెప్పండి, ఎవరి కోసం ఈ సిలువ? ఎవరి మనుష్యుడు? ఎవరి కొరకు ప్రాయశ్చిత్తంగా బలైపోవడానికి వచ్చినటువంటి వాడు ఎవరండి ఈయన? సర్వలోక పాప పరిహారార్థమై పరమ సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చిన వాడు ఆయన. లేఖనం ఆయన గురించి సెలవిస్తున్న మాట ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాస్తాడు. ఎవర్రా ఈయనంటే ఆయన దేవునితో సమానుడు. ఆయన దేవుడై ఉండి దైవత్వమును విడిచిపెట్టుట, అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక శపితమైనటువంటి పాపములో మగ్గుతూ, ఏమండి, పాపాన్నే ప్రాపకంగా కలిగి పుట్టుక పాపమే, ఎదుగుడు పాపమే, చావు కూడా పాపములోనే చచ్చిపోతున్న మానవ కోటికై ఆయన పాప శరీర ఆకారాన్ని ధరించి దాసునిగా తన్ను తాను తగ్గించుకుని ఎంతగా వచ్చాడంటేనంట, ఆయన శిలువ మరణము పొందునంతగా ఆయన విధేయత చూపినవాడు. ఎందుకు అనంటే సర్వలోక పాప పరిహారార్థమై ఆయన విధేయత. రెండవది, మనందరి కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. మూడవ ఆలోచన, సంఘముగా సమకూర్చబడిన నీవు నేను పరిశుద్ధంగా నిష్కలంకంగా క్రీస్తును పోలిన వారమై ఆయన సంపూర్ణ స్వారూప్యములోనికి మార్చబడు నిమిత్తమై పవిత్రుడు నిష్కల్మషుడైనటువంటి వాడు నీకై నాకై పాపముగా చేయబడ్డాడు అనే లేఖనాన్ని మనం చదువుతాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, నాలుగవది, ఆయన నా కొరకు మరణించాడు. ఆయన నా కొరకు. ఐదవది, అనేకుల కొరకు. ఆరవది, ప్రతి మనుష్యునికై మరణించాడు. అంటే ఈ సిలువ ఎవరిది ఇప్పుడు చెప్పండి? తెలియక చాలామంది అంటున్నారు తన్ను తాను సిలువలోంచి విమోచించుకోలేడు, విడిపించుకోలేడు. ఆ మాట ఇవాళే కాదు. ఈ మాటలు ఆయన మేకలు ఆయనే పిక్కోలేపాడు, మిమ్మల్ని ఏం కాపాడతాడనే మాట ఈరోజు కాదండి, అప్పుడే, అప్పటి నుంచి ఉన్నదే. సిలువలో ఉన్నవాడు ఒకడు అంటున్నాడు, నీవే వీళ్ళు అంటున్నట్లుగా, ఇఫ్ యు ఆర్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్, నీవే లోక రక్షకుడు అయితే, ఇఫ్ యు ఆర్ గాడ్, నీవు దేవునివైతే, అనగా దేవుని కుమారుడు అయితే, నిన్ను నీవు రక్షించుకొని మమ్మను కూడా. వాళ్ళకి అర్థం కాల రక్షణ అనే ప్రణాళిక వెనక ఉన్న అంతరార్థం ఏమిటో ప్రభునందు దేవుని బిడ్డ. ఇది నాన్న కూడా అర్థం కాలేదండి. అందుకే దైవవాక్యం అంటుంది, సిలువను గుర్చిన వార్త. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు 18లో అపోస్తలుడైన పౌలు అంటాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షించబడుచూ ఉన్న మనకు దేవుని
6 ఆలోచనలు విన్న నీవు ఎవరి కోసమని విన్న నీవు ఇప్పుడు ఎందుకోసమో చూడ ప్రయత్నం చేద్దాం. మనకున్న సమయంలో ఎందుకోసం అని ఆలోచిస్తే ఆయన శిలువ వలన విమోచించబడిన నీకు నాకు విశ్వసించి అయ్యా ఇది నా కొరకే అని నమ్మి రక్షించబడినటువంటి క్రైస్తవ లోకానికి ఏమి జరిగింది ఆ శిలువ మరణం వల్ల? అనేకులుగా ప్రభు సన్నిధిని సమీపిస్తూ ఏకాత్మ ఏకభావం ఏక మనస్సు కలిగి ఆరాధించవచ్చిన మనందరి జీవితాలలో ఆ శిలువ చేసిన ఆశ్చర్య కార్యమేమిటి? ఆ శిలువలో శక్తి ఉందని లేఖనం సెలవిస్తుంది. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆ శక్తి మనల్ని ఎట్టి శక్తి కలిగిన వారిగా చేసింది. రండి, మొదటి ఆలోచన మనం చూద్దాం. ఏం చేసింది ఆ శిలువ నిన్ను నన్ను? ఆ శిలువలో ఎందుకోసమైన మరణించాడు? ఎవరి కోసమో చూసాం, ఎందుకోసం? వీళ్ళ కోసమని చూసాం. చెప్పండి, ఎవరి కోసం? సర్వలోక పాప పరిహారార్థమై. రెండవది మన కొరకు, మూడవది సంఘము కొరకు, నాలుగవది నా కొరకు, ఐదవది అనేకుల కొరకు, ఆరవది ప్రతి మనుష్యుని కొరకు. నా కొరకు. సరే, ఎవరికి వారు వ్యక్తిగతంగా ఆలోచన ప్రయత్నం చేద్దాం. కుటుంబాలు కలిగిన వారు వ్యక్తిగతంగాను కుటుంబంగాను మా కోసం అనేటువంటి మాట చూస్తారో మీ ఆలోచనలకే వదిలేస్తున్నాను. అయితే ఎందుకోసం ఆయన కల్వరి శిలువ యాగం వల్ల, ఆ శిలువే లేకపోతే నీవు నేను నష్టపోయేది ఏమిటో ఈ పూట నీకు అర్థం కావాలి ప్రభునందు దేవుని బిడ్డలారా. అందుకే భక్తులు రాసుకున్నారండి, సిలువయందే ముక్తి బలము చూచితిరా, ఈ సిలువే నా శరణా ఎనురా. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నదిరా, నలిగి కరిగి నీరగుచున్నదిరా, నీ సిలువే నా శరణా ఎనురా. పిలిపాక జగన్నాథం గారు అనేటువంటి దైవజనుని పరిశుద్ధాత్మను ప్రేరేపించగా ఆ సిలువలో ఉన్నటువంటి శక్తిని, అమూల్యమైనటువంటి ఆ ప్రాణత్యాగాన్ని రాశాడు ఆ పాట రూపంలో. దేవుని బిడ్డలారా, ఎందుకొరకండి ఆయన మరణం? రండి చూద్దాం. ఎందుకొరకు అంటే సర్వలోకానికి శాంతికరమగునట్లుగా. అనగా దైవజనుల ద్వారా చెప్పబడిన 3వ మాట, ప్రాయశ్చిత్తార్థమై పశ్చాత్తాపపడవలసిన నీవు నీ నిమిత్తమై ప్రాయశ్చిత్తముగా జీవము కలిగినటువంటి దేవుడు తను తాను అప్పగించుకున్నాడు. చూద్దాం ఆ మాట ప్రభునందు దేవుని బిడ్డలారా. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దాం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపముల కొరకు మాత్రమే కాక సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఈ మాట జాగ్రత్తగా వినండి. శాంతికరం. శాంతి చేశారంటారు, విన్నారా మీరు? అంటే ఏంటి? ప్రాయశ్చిత్తం చేయడం. శాంతి చేయాలండి దీని కొరకు. ఇదండి ఇలాగంటారు కదా లోకం. దైవవాక్యం సెలవిస్తున్నమాట, మన కొరకు మాత్రమే కాక సర్వలోక పాపముల నిమిత్తమై ఆయన శాంతికరమైన వాడిగా మనలను పరమ తండ్రి అయినటువంటి దేవుని ఉగ్రత నుండి తప్పించి ఆయనతో సమాధాన పరుచు నిమిత్తమై ఆయన కల్వరిలో యాగమవడం మనం చూస్తాం. రండి, ఆ మాటే పరమ తండ్రి అయినటువంటి దేవుడిస్తున్న సాక్ష్యం. అపోస్తలుడైన పౌలు కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో కూడా మాట్లాడుతున్న మాట కూడా చూడ ప్రయత్నం చేద్దాం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను, చెప్పండి ఎవరి కోసం? మన కోసం పాపముగా చేశాడు. పాపమెరిగిన ఆయనను మన కొరకు పాపముగా చేయడానికి కలిగిన కారణం ఆయన యందు మనకు సమాధానం ఉంది. ఈ మాట స్పష్టంగా 18వ వచనంలో మనం చూస్తాం. అదే అధ్యాయంలో ప్రభువు దేవుని బిడ్డలారా, నన్ను అది కాదురా, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తుతో కూడా
సమాధాన పరుచుకొని నిమిత్తమే. చాలు, క్రీస్తుతో మనలను సమాధానపరుచుకోవాలని ఆయనను సమాధానముగా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు. ఆ గొర్రె పిల్ల యొక్క ఉద్దేశం ప్రభునందు దేవుని బిడ్డలారా, సర్వలోక పాప పరిహారార్థమై అప్పగించబడ్డానికి. A propitiation unto the sins of the world. లోకానికి శాపగ్రస్తమైన దైవ ఉగ్రతకు పాత్రులమైనటువంటి లోకంలో ఉన్న నిన్ను, నీకు, నాకు శాంతికరమైన వాడిగా. ఈ మాట 3 ప్రాంతాల్లో 3 చోట్ల నూతన నిబంధనలో చూస్తాం. ఆయన మనకై శాంతికరముగా ఉండడానికి, అంటే ఆయన మన పాపముల నిమిత్తమే తండ్రి ఉగ్రతను చల్లార్చి తండ్రితో మనలను సమాధానపరచుటకు ఆయన శిలువ మరణం అనేది మనం గమనించడానికి 3 చోట్ల ఈ ప్రొపియేషన్ అనే మాట, ప్రాయశ్చిత్తం లేదా శాంతికరమైనటువంటి మాట చూస్తామండి. చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు. ఆ మాట అండర్లైన్ చేసుకుంటాం, కరుణాధారముగా. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ క్రైస్ట్. క్రీస్తు ద్వారా మాత్రమే మనం కరుణించబడ్డాం. ఏమంటే మన వంశాన్ని బట్టి కాదు, నీకున్నటువంటి నీ ఇంటి పేరుని బట్టి కాదు, నీ వెనకాల ఉన్నటువంటి 4 అక్షరాలు తగిలించుకున్న ఆ బిరుదును బట్టి కాదు జీవము కలిగిన దేవుడు నీకు ఇచ్చిన విమోచన. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ గ్రేస్. దేవుని కనికరమును బట్టి, ఆయన కరుణను బట్టి పరమతండ్రి అయినటువంటి దేవుడు నిన్ను నన్ను క్రీస్తు ద్వారా సమాధానపరుచుకున్నాడు. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే సిలువే నీ శరణం, సిలువ తప్ప నీకు దిక్కు. మానవ విమోచన సిలువ దగ్గర మాత్రమే దొరుకుతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన పుట్టుకలో లేదండి ఆశ్చర్యం, ఆయన మరణములో అద్భుతం ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన పుట్టుకను గొప్పగా వేడుక చేసుకునే ప్రపంచం మరిచిపోయింది. ఏంటరా అంటే, నేను వేడుక చేసుకోమని చెప్పట్లా, ఆయన తిరిగి లేచిన దినాన్ని రియలైజ్ అండ్ రిమెంబర్, ఆలోచిద్దాం, గుర్తెరుగుదాం, జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకోసం ఆయన చనిపోయాడు, ఎందుకోసమైనా చనిపోయాడు. ఒకప్పుడు రక్షణకు వెళ్ళిపుట్టున్నప్పుడు మా పెద్దమావయ్య ఏమండి రక్షణకు వెళ్ళిపుట్టున్నప్పుడు మందు కొట్టేవాడు. గుడ్ ఫ్రైడే అప్పుడు, ఏంటి మాయా గుడ్ ఫ్రైడే అప్పుడు అప్పటికి కాస్త ప్రార్థనకి వెళ్తున్నాడు. ఏంటంటే నా యేసు ప్రభుని సిలువేశారు, నా బాధతో ముందు కొడుతున్నాను అన్నాడు. ఎందుకోసం? బాధతో. ఆ తర్వాత ప్రభునందు దేవుని బిడ్డలారా శనివారం గడిచిపోయింది, ఆదివారం వచ్చింది. ప్రభునందు దేవుని బిడ్డలారా మళ్ళీ ఆదివారం, మాయా ఏంటి అనంటే యేసు బాబు తిరిగి లేచాడనే ఆనందం. అయితే ఇప్పుడు సంపూర్ణంగా క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆనందం మందులో లేదురా, ఆనందం నా కొరకు మరణించాడని ఆ క్రీస్తు యందు నేను ఆనందించడంలో ఉంది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, ద రియల్ హ్యాపీనెస్, ద రియల్ జాయ్ లైస్ ఎట్ ద ఫుట్ ఆఫ్ కల్వరీ. కల్వరి పాదముల ఎదుట, కల్వరి శిలువ పాదాల ఎదుట సంపూర్ణ సంతోషం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సన్నిధిలో సంపూర్ణ ఏముంది? ఆయన సన్నిధిలో నీకై నాకై యాగమైన సిలువలో ఉన్న ప్రభుని యేసుక్రీస్తు మనకు కనబడతాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మరొక చోట ఎక్కడ చూస్తాం మనం చదువుకున్నటువంటి ఈ వచనంలోనే, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలోను, 3వ సందర్భం యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలోను ప్రొపిషియేషన్ అనేటువంటి మాట, ప్రాయశ్చిత్తం అనేటువంటి మాట, కరుణాధారముగా పరమతండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు అయిన ఆయనను నీకై నాకై సమాధాన కారణంగా ఇచ్చాడు. ఒక మాట చెప్పనా అన్న, యేసుక్రీస్తు వారే లేకపోతే మనకు నెమ్మది లేదంటే లేదు. ఎందుకో చెప్పనా, మన పాపం మనం దేవుని ఎదుటికి వస్తే ఆయనలో ఉగ్రతను చూసేదిగా ఉంటుంది. పాపులమైనటువంటి మనం మన పాప స్థితిని బట్టి కనుక మనం ఆయన ఎదుట నిలబడితే ఆయన ప్రచండమైనటువంటి ఉగ్రతనే మనం చూడాలి దేవుని బిడ్డలారా. అయితే ఉగ్రత సమసిపోవునట్లు పరమతండ్రి అయిన దేవునికి నాకు నీకు మధ్య ఉత్తరవాదిగా కల్వరి శిలువలో ఆకాశమునకు భూమికి మధ్య వేలాడి తండ్రి అయిన దేవునికి పాపము చేత కుట్టుమిట్టాడుతున్న మానవ కోటి అని నీకు నాకు విమోచనమును ప్రాయశ్చిత్తమును అందించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, కొన్ని ఆలోచనలు మనం చూద్దామా? జీవం కలిగిన దేవుని ఎదుట మనల్ని మనం ప్రత్యక్షపరచుకుంటే మన బ్రతుకు ఎలా ఉంటుంది
చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం గమనిస్తే మన పరిస్థితి ఎలాంటిది అంటే, ఒక మాట ఏంటో తెలుసా, ప్రొపియేషన్ అనేటువంటి మాట చూసాం. అంటే అర్థం ఏంటంటే తెలుసా, టు సాటిస్ఫై ద డిమాండ్స్ ఆఫ్ హోలీ గాడ్. ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏంటో తెలుసా, టు సాటిస్ఫై ద డిమాండ్స్ ఆఫ్ హోలీ గాడ్. అంటే ప్రాయశ్చిత్తము అంటే అర్థం ఏమిటంటే, ఏమి చేస్తే పరమ తండ్రి అయిన దేవుని ఉగ్రతను ఏమండి చల్లారుతుందో, ఆ ఉగ్రత నుంచి మనం విమోచించబడతామో, ఆ విమోచన కార్యమునే ప్రాయశ్చిత్తార్థ బలి అంటాం. ఏమి ప్రాయశ్చిత్తం చేస్తే పరమ తండ్రి అయిన దేవుడు ఆగ్రహించి సమాధాన పడతాడో మనుషులతో, ఆ మాటను ఇంగ్లీష్లో ప్రొపియేషన్ అన్నాం, తెలుగులో ప్రాయశ్చిత్తం అన్నాం, శాంతికరం అన్నాం. కరుణాధారముగా ప్రభు అయిన క్రీస్తును మన కొరకు అందించాడన్నాం. ఆ కరుణాధారుడైన యేసు క్రీస్తు కనుక మన మధ్య లేకపోతే, ఆయన శిలువ యాగమే లేకపోతే, నిన్ను నన్ను ఆయన అంగీకరించలేడా? ఎందుకు అంగీకరించలేడు? చదవండి ఆ మాట. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇదిగోండి ఈ మాటలు వినండి. ఎవరు మనం? వాట్ ఈస్ అవర్ ఎర్లియర్ స్టేజ్ అండ్ స్టేటస్ అంటే, మీరు వాటిని చేయొచ్చు వాయు మండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అయిన అనుసరించి మునుపు నడుచుకుంటురి. అందరం శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు అనుసరించి. చాలు, మనం స్వభావ సిద్ధంగా దైవ ఉగ్రతకు దేనికి పాత్రులని చెప్పండి? మనం దైవ ఉగ్రతకు పాత్రులం. దేవుని దగ్గరికి వస్తే కనికరం దొరకదు మనకు క్రీస్తు లేకపోతే. ఆ సిలువను నువ్వు దాటి, ఆ సిలువ దగ్గర నీ పాపాలను నువ్వు విడిచిపెట్టి, సిలువలో పరిశుద్ధతను నువ్వు సంపాదించుకోకపోతే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ ఉగ్రతను నువ్వు చూడవలసిందే. దేవుని కనికరం కల్వరి సిలువలో నువ్వు చూస్తావు. అందుకే నాడు సిలువయందే ముక్తి బలము చూచితీరా. ఏం చూస్తున్నావు నువ్వు సిలువలో? నిరాధారుడిగా నిస్సహాయుడిగా చనిపోయిన వాడు నీకు కనబడుతున్నాడా? ఆయన నిస్సహాయత నిన్ను తండ్రి ఎదుట సంపూర్ణునిగా చేయుటకే దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోగ్యత లేని నన్ను నిన్ను మనలను యోగ్యులుగా చేసి సంపూర్ణపరిచి స్థిరపరిచి బలము కలిగిన వారిగా పరమ తండ్రి అయిన దేవుని ఎదుట మనలను స్థాపించుట, అది దేవుని గొప్ప ఉద్దేశం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, అందుకే రోమాపత్రిక 1వ అధ్యాయం 18లో కూడా ఉగ్రతను గురించినటువంటి ఆలోచనను జ్ఞాపకం చేస్తాడు. అయితే వినండి ప్రభువుని దేవుని బిడ్డలు, నేను ముగిస్తున్నాను మొదటి ఆలోచన ద్వారానే. ఈ కల్వరి సిలువ యాగం ద్వారా మనం ఆలోచిస్తే, ఆ రక్తం కల్వరి సిలువలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెందించిన అమూల్యమైన ఆ రక్తం మన పాప విమోచనకు, మనలను పరమ తండ్రి అయినటువంటి దేవుని ఎదుట నిలలేని వారిగా, మచ్చలేని వారిగా, మరణము లేని వారిగా నిలబెట్టగలిగిన యోగ్యత కేవలం సిలువలో మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాను, మనుషునికి దేవునికి మధ్య మధ్యవర్తిగా నిలబడి ఆయన నిలిచి ఉండట ద్వారా మనం ఎట్టివారమైనను ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? అంగీకరిస్తున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, నిర్గమాకాండంలో మనం చదవద్దు కానీ వినండి, 12వ అధ్యాయంలోనికి వెళితే, లోపల వాడి పాపం ఎలాంటిదైనా ఆ ద్వారబంధముల మీద మాత్రం ఆ రక్తాన్ని చూస్తే, లోన నువ్వు ఎలాంటివాడివైనా లోనున్న వాడికి ఏముంది చెప్పండి? శిక్ష ఉందా? రక్షణ. అనుకోవచ్చు, నీ మనస్సాక్షి నిన్ననొచ్చు, ఏ మొహం పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్తావు? ఏముంది ఆయన దగ్గర? నీలాటోడికి కూడా, నీలాంటి దానికి కూడా మరల నిన్ను క్షమిస్తాడంటే, ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్లో 2 పదాలు ఉంటాయి, తెలుగులోనూ 2 ఉంటాయి. ఒకటి శాంక్టిఫికేషన్ అంటాం, రెండవది జస్టిఫికేషన్ అంటాం. శాంక్టిఫికేషన్ అంటే పరిశుద్ధత, జస్టిఫికేషన్ అంటే నీతిమత్వపు కృప. నీతిమంతులుగా నిన్ను నన్ను మార్చాడు. ఇది 2వ తలంపు అనుకోండి. నీతిమత్వం అనేది ప్రపంచమంతటి కోసం ఒక్కసారిగా ఆయన నిన్ను విమోచించి నీతిమంతుడిగా చేశాలంటే యు ఆర్ జస్టిఫైడ్ ఫర్ ఎవర్. ఒక్కసారి యేసే ప్రభువుని నోటితో ఒప్పుకుని హృదయమందు విశ్వసించి క్రీస్తునందు సంపూర్ణ విధేయతతో నీ పాప
పాపములు ఒప్పుకుంటూ ఆయనే నా ప్రాయశ్చిత్తమని నమ్మి ఆయనకు నువ్వు అప్పగించుకుంటే క్రీస్తు నందు నువ్వేమయ్యో తెలుసా? నీతిమంతుడు అయ్యావు. ఆ నీతి ఒక్కసారిగా నేను నీతిమంతునిగా చేసి అంతం వరకు నీతిమంతునిగా ఉంచుద్ది. అయితే జస్టిఫికేషన్ పరిశుద్ధత అన్నాం. పరిశుద్ధత అనేది ఆయన వచ్చు వరకు పడుతూ లేస్తున్నావే, నీకు దేవుడిస్తున్న గొప్ప అవకాశం ఏంటో తెలుసా? యూ కెన్ రికన్సైల్ విత్ యువర్ మాస్టర్. చచ్చే వరకు పడిన నువ్వు చెడిన దానవు కావు, చెడిన వాడవు కావు, తిరిగి నా ఎద్దుకు రా అంటూ ఆ పరిశుద్ధత నీ కొరకు ఎదురు చూస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాత నిబంధనలో ఓ మనుషుని మనం చూస్తాం, నూతన నిబంధనలో ఆ మనుష్యుడు ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉండడం మనం చూస్తాం. ఎవరు ఆ మనుష్యుడు? 106వ సంకీర్తన, ఇంటికి వెళ్ళాక ఆసక్తి పరులు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. 106వ సంకీర్తన 23, 24 చరణాల్లో మనం చూస్తే ఇశ్రాయేలులు చేస్తున్నటువంటి అగత్యానికి బట్టి జీవం కలిగిన దేవునికి ఎనలేని కోపాన్ని రేపగా ఆయన వారిని చంప ప్రయత్నం చేయగా తాను ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలబడ్డాడు. ఎక్కడ నిలబడ్డాడు? దేవునికి ఇశ్రాయేలులకును మధ్య అతని మనవిని విని ఇశ్రాయేలీలను క్షమించిన రీతిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని ఒక నరుడు, ఇదిగో ఈ మనుష్యుడు. ఎవరా మనుష్యుడు? ఆయన కల్వరి సిలువ ఎందుకోసం అంటే మొట్టమొదటిది ప్రాయశ్చిత్తార్థమై, ప్రొపిషియేషన్ అంటూ ఆర్ సిన్స్. రెండవది జస్టిఫికేషన్ ఫర్ ఆర్ సిన్స్, మనలను నీతిమంతులుగా చేయడం రెండవ ఆలోచన. మూడవది ప్రభునందు దేవుని బిడ్డలారా, మనలను పరిశుద్ధులుగా చేయడానికి ఆయన కల్వరి సిలువకు తను అప్పగించుకోవడం మనం చూస్తాం. నాలుగవ ఆలోచన ప్రభునందు దేవుని బిడ్డలారా, మనలను విమోచించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి సిలువ ఎందుకు అనే మాటలు మీతో జ్ఞాపకం చేస్తున్నాను. విమోచించుటకు చిట్ట చివరిది తండ్రి అయిన దేవునితో మనలను ఐక్యపరచి, తండ్రికి మనము కుమారులుగాను, మనలో మనకు ఐక్యత, తండ్రి అయిన దేవునితో ఐక్యత. అందుకే కల్వరి సిలువ. ముగిస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. 5 విషయాలు ఎందుకోసం అనేది మనం చూస్తున్నాం. మొదటిది ప్రాయశ్చిత్తార్థమై, నా ప్రాయశ్చిత్తార్థమై, నేను నా శాంతి నిమిత్తమై, అనగా తండ్రి అయిన దేవునితో నేను సమాధానపరచబడి నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారు నాకై కల్వరిలో ప్రాణం యాగమైపోయాడు. రెండవది నన్ను నీతిమంతునిగా చేయడానికే ఆ కల్వరి సిలువ యాగం. మూడవది నన్ను పరిశుద్ధపరచడానికి, అంతము మట్టుకు పరిశుద్ధతలోనికి కొనసాగే కృపని వచ్చేందుకు. నాలుగవది నన్ను విమోచించడానికి. మనం చూసాం చాలా కాలం క్రితం, మనకు తెలిసిన మాట 49వ సంకీర్తన 7లో రాస్తాడు, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరిని విమోచించలేడు, విమోచించగలిగిన వాడు ఒకడే. అందుకే గలతీ పత్రిక 1:4లో రాస్తాం, ప్రస్తుతమందున్న ఈ లోక ప్రభావం నుంచి మనల్ని విమోచించడానికి అనేటువంటి మాట చూస్తాం. ఐదవది టు యూనియన్ విత్ అవర్ ఫాదర్. మొత్తం 2 భాగాలు మనం చూసాం. ఒకటి, ఎవరి కోసం ఈ సిలువ? తెలియని వాడు నిన్ను అడిగితే నువ్వు సాక్ష్యం ఇవ్వాల్సిన సత్యం. అందుకే 3 మాటలు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిది, ఫీల్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబుల్. నీ బాధ్యత ఏమిటి అంటే ఎవరిదో ఈ సిలువ జనములకు విదిత పరచవలసిన వాడవు నువ్వు. నీకై ఈ సిలువని నువ్వు గుర్తెరిగిన నీవు, నేను, దేవుడు మనకిస్తున్న బృహత్తరమైన బాధ్యత ఏంటంటే నేను వచ్చు వరకు నా మరణమును చెప్పాలి. అందరూ నోరు తెరవండి. ఈ పూట ఇది నీ కొరకు నా కొరకే దేవుడు ఏర్పరిచిన దినం. ఇది యెహోవా ఏర్పరిచిన దినం. దీని యందు ఉత్సహించి, ఇది పెళ్లి కోసం రాసుకునే మాట కాదు. చాలామంది అక్కడ రాస్తారు ఇది పరిశుద్ధ వివాహంలో, ఇది యెహోవా ఏర్పరిచిన దినం. అసలు దాని ఇన్నర్ మీనింగ్, దాని ఒరిజినల్ సెన్స్ ఇక్కడ, ఇది యెహోవా ఏర్పరిచిన దినం. గుడ్ ఫ్రైడే is the day that was appointed by the heavenly master. ఇది యెహోవా ఏర్పరిచిన దినం. దీని యందు మనము చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినం యందు మనం సంతోషించి ఆనందించాలి. సిలువ యందే ముక్తి భాగ్యం మనకుంది. ఆ సిలువ ఎదుటకు రా. ఇప్పటికీ సిలువ ఎదుటకు రాని వాడివైతే ఇప్పుడైనా 2 చేతులు నీ తట్టు చాచిన ఆ దేవుడు మరొక్కసారి ఈ శుభ శుక్రవార దినాన్ని నీకు ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. ఇఫ్ యు ఆర్ రెడీ, ఆసక్తిపరుడు అయితే, ఆయనతో కూడా సమాధానపరచబడిన వాడివై నిత్య రాజ్యంలో ఉండాలనే ఆశ, ఆకాంక్ష నీకుంటే కళ్ళు మూసుకుంటావా? చిన్న ప్రార్థన ప్రభు అయిన దేవునితో నిన్ను అప్పగించుకుంటావా? సమాధానకర్తకు దేవుడే. ఆయన ఎవరి కోసం మరణించాడో చెప్పాడు. ప్రతి ఒక్కరూ
సిలువ ఎవరి కోసం, ఎందుకోసం, దేనికోసం? ఈ మంచి గుడ్ ఫ్రైడే, మంచి గుడ్ ఫ్రైడే నువ్వు సంతోషించే నిమిత్తం, నువ్వు ఉత్సాహించే నిమిత్తం, నువ్వు ఆనందించే నిమిత్తం దగ్గర, సిలువ యాగము దగ్గర, సిలువ దగ్గర ఉన్న నీవు ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించు. సిలువ ఎవరి కోసం, దేనికోసం, ఎందుకోసం? దైవోగ్రత పాత్రులమైన మనల్ని తప్పించుట కోసం, మరణ పాత్రులమైన మనల్ని తప్పించుట కోసం, శాపము నుండి నిన్ను నన్ను విడిపించుట కోసం, ఆయన మహిమలో, ఆయన శాంతిలో, ఆయన సమాధానములో, ఆయన నిత్యత్వములో, ఆయన నిత్య మహిమలో నిన్ను నన్ను సర్వాత్రికమైన ఈ సంఘాన్ని నిలుపుట కొరకు ఆయన సిలువకి దిగి వచ్చాడు. సర్వ మానవాళి కొరకు, సర్వలోక నివాసుల కొరకు, అందరి కొరకు, అంతటా అందరి కొరకు, మానవ జాతి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి మనిషి కొరకు, నా కొరకు, నీ కొరకు, సర్వాత్రికమైన సంగమ కొరకు ఆయన సిలువ దైవోగ్రతకి పాత్రులు వేరే మనం తప్పించట కొరకు సిలువ. ఈరోజు ఈ సిలువ వర్తమానం దగ్గర ఉన్న నీవు ఎలా ఉన్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నిన్ను ఎందుకంటే నమ్మకత్వం కొరకు నిన్ను పిలిచాడమ్మా, పరిశుద్ధత కొరకు నిన్ను పిలిచాడు, శిష్యత్వం కొరకు నిన్ను పిలిచాడు. ఈ లోకంలో ఎన్నో ఇప్పుడు కూడా అదే బానిసత్వంలో మన ప్రపంచం ఉంది, మన దేశం ఉంది, మన రాష్ట్రం ఉంది. మనమున్నాం స్వనీతిలో, స్వార్థములో, దురాచారాల్లో, ఎన్నో అక్రమాల్లో స్వాతంత్రం వచ్చిందా? ఎందరో ఎన్నో ఎంతలు జరిగాయి, కానీ వాటి తర్వాత ఇంకెందరో చేశారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుండి భూలోకానికి దిగాడమ్మా. ఆయనలాగా చేయగలిగిన వారెవరూ లేరు, ఆయనలాగా చేయగలిగిన వారెవరూ లేరు, ఆయనలాగా దిగి వచ్చిన వారెవరూ, ఆయనలాగా ప్రాణం పెట్టిన వారెవరూ లేరు, ఆయనలాగా పరిశుద్ధంగా జీవించిన వారెవరూ లేరు, ఆయనలాగా క్షమించిన వారెవరూ లేరు, ఆయన వలే ప్రేమించిన వారెవరూ లేరు. ఆయనలో స్వార్థము లేదు, ఆయనలో స్వనీతి లేదు, ఆయన దేనిని అపేక్షించిన వాడు కాదు, ప్రతిఫలం ఆశించిన వాడు కాదమ్మా, కాదు. ఆయన మానవ ఉనికిని ఎరిగినవాడు, మానవ జాతిని ఎరిగినవాడు, మానవుని యొక్క కర్మ ఎరిగినవాడు, కర్మ పాపములు ఎరిగినవాడు. అందుకే పరలోకం నుండి భూమి మీదకి అడుగు పెట్టాడు. మనిషి కుమారుడిగా, శరీరధారిగా నశించిపోతున్న మానవ జాతి కొరకు, నా కొరకు, నీ కొరకు ఈ లోకానికి ఉద్భవించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు గమన ఛాయి లేనివాడు, శ్రీమంతుడైన సర్వాధికారి, అత్విధీయుడైన దేవుని కుమారుడుగా మానవులు ఉగ్రత కొరకే నియమించబడ్డారని, మానవుడు పాపని, పాపం వల్ల వస్తున్న జీతం మరణమని, అది నిత్య నాశనమని, అది అగ్ని ఆది పురుగు సావదని ఎరిగి, మానవునికి ఎరిగి మానవులను తప్పించడానికి అత్విధీయుడైన ఏకైక కుమారుడైన
ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి పంపించడానికి దిగి రావడానికి ఇష్టపడ్డాడమ్మా. ప్రభువా నీకు స్తోత్రం. నీ కోసమే, నా కోసమే నువ్వు ఈ ఉదయ కాలంలో ఒక తీర్మానం తేల్తావా? నీ కొరకే, ఆ శిలువ యాగము నీ కొరకే, ఆయన మరణం నీ కొరకే, ఆయన పునరుద్ధానం నీ కొరకే, నా కొరకే. ఒక్కసారి ఆయన జనన మరణ పునరుద్ధాన ఆరోహణను ప్రకటించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, విధేయతగా ఉండడానికి, నమ్మకముగా ఉండడానికి, ఇతరులని నీలో ప్రేమ కలిగి ఉండడానికి ఈ శిలువ యాగం దగ్గర నువ్వు నేర్చుకోగలుగుతావా? మార్చుకోగలుగుతావా? ఈ దినము ఈ సందేశమైన మనము ఒక్కసారి నీ హృదయాన్ని కుమ్మరించి ప్రభువా ఈ బిడ్డలు ఎందరో వచ్చారయ్యా, ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దయ్యా, ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దయ్యా. విధేయతతో నిండిన హృదయాలు మా అందరికీ దయచి అయ్యా. నీ వలే ప్రేమించే మనసు మా అందరికీ దయచి, నీ వలే తగ్గించుకొని, నీ వలే నాయనా ప్రేమించి, నీ వలే క్షమించి తండ్రి, నీ వలే విధేయత కలిగి లోబడే మనసు నాయన కూడి ఉన్న ప్రజలైన మీ బిడ్డలందరికీ దయచి. ఈ దినము నాయన మాలో లోబడే తత్వాలు లేవు, విధేయత లేదు, ప్రేమ లేదు, సహించే మనసు లేదు, సమాధాన బంధము లేదు, ప్రేమతత్వం లేదు. నాయనా నీవు దాని కొరకే మరణించావయ్యా. ఆ అసూయని, ఆ ద్వేషాన్ని, ఆ పగని, ఆ కక్షని, ఆ ముచ్చరలను, ఆ అనుమానాలను నాయన ఆట పాటలతో వేయబడిన ఆ శిలువ కేకలను వాటిని అంతం చేసే మనసు కూడి ఉన్న మా అందరికీ దయచేయి. ఇంకా మేము ఏరణలోనే ఉన్నాం, ఈ ఎగతాళిలోనే ఉన్నామయ్యా, ఈ మనుషులోనే ఉన్నామయ్యా, అసూయలోనే ఉన్నామయ్యా, పగల ద్వేషాలతోనే ఉన్నామయ్యా. అయ్యా ప్రతి హృదయాన్ని ఎరిగావయ్యా, క్షమించు నాయన. విద్యార్థుల్లో పగను తీసివేయి, కూడి ఉన్న ప్రజల్లో పగలను తీసివేయి. ఒకరినొకరు ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా ఈ శిలువ త్యాగము నాయన ప్రేమేనని, ఈ శిలువ యాగము సమాధానమేనని, ఈ శిలువ యాగము నాయన విధేయతేనని, ఈ శిలువ యాగము నమ్మకత్వమని, ఈ శిలువ యాగం పరిశుద్ధతని, ఈ శిలువ యాగము నాయన అయ్యా నిత్య జీవం. మీ ప్రియులు నిలిపి గొప్ప మాటలు అందించాం. ఎత్తబడిన మాటలు కూడి ఉన్న బిడ్డలందరి హృదయాల్లో నీరు కట్టి ఫలభర్తముగా ఫలింపజేసి ఈ మంచి గుడ్ ఫ్రైడే నాయన నా కొరకేనైనా, నా కొరకే మానవ ఉనికిని గుర్తింపజేసి, అసలు మానవుడికి ఉనికి లేదయ్యా, అసలు ఏమై ఉన్నాడో ఎక్కడ పుట్టాడో తెలియని మానవుడికి క్రీస్తు వంశవాలుగా చేస్తావు నాయన, క్రీస్తు శకముగా చేస్తావు నాయన. తండ్రి నీకు స్తోత్రం. క్రీస్తే మానవుడి కునికయ్యా. నా జీవితంలో నువ్వు లేకపోతే ప్రభు కరుణామయుడా, దయామయుడా మమ్మల్ని కనికరించి నాయనా నీ కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తాం. కూడి వచ్చిన ఏ బిడ్డని దాటిపోవద్దయ్యా. కూడి ఉన్న బిడ్డలకు అకాండ విజయము, జయము, గెలుపు, ఆశీర్వాదం,
సమాధానం, ఆరోగ్యం, నెమ్మది, సంతోషం, ఆనందం. ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన కూడి వచ్చిన ప్రజలందరికీ పరిపూర్ణ విడుదల కలుగునుగాక, విమోచన కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక, విజయం కలుగునుగాక, రక్షణ కలుగునుగాక, విమోచన కలుగునుగాక, నిత్య జీవం కలుగునుగాక, సిలువను ఎంబడించి సిలువలో నిలిచి ఉందురుగాక. యేసయ్య అట్టి కృప కూడున్న మా అందరికి వర్తమానం ఇచ్చిన దాసునికి సేవకులు అనుగ్రహించి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడైన యేసు నామమున పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.